హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు లంచ్లోకి పప్పు గోంగూర అయితే వండుతున్నానండి. సో మార్నింగే పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకుని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసి దాంట్లో డ్రింకింగ్ వాటర్ అయితే పోసి నానబెడుతున్నానండి. ఇది నానడానికి టైం పడుతుంది. ఈ లోపల మిగతా పనులు అయితే పూర్తి చేస్తాను. మా వారైతే టీ పెట్టమన్నారు. సో మిల్క్ ప్యాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 6 లేసానండి. ఈ పనులన్నీ ఏ టైంకి అవుతాయో చూడాలి. ఒక పక్కన పాలు మరిగిస్తూనే మరో పక్కన అయితే టీ పెట్టానండి. ఇవి అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల బియ్యం కడిగేసుకుని నీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకుంటే గ్యాస్ ఖాళీ అవ్వగానే ఇదైతే పెట్టేస్తాను. సో 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుని దాన్ని 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేస్తున్నానండి. టీ అయితే మరిగిపోయిందండి. ఇంకా టీని అయితే పక్కకు దింపేసుకుని ఇదే బర్నర్ పైన నేను బియ్యం కడిగి పెట్టాను కదా, అతను అయితే పెట్టేసుకుంటాను. టీ అయితే వడపోసేసానండి. దీన్ని తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. తర్వాత అయితే ఇంకా నేను గోంగూరని శుభ్రం అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం పనులు ఎక్కువగా నుంచుని కాకుండా కూర్చుని చేద్దామనేసి డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఎక్కువగా నుంచుంటుంటే పాదం మెయిన్ హీల్ అయితే నొప్పి చేస్తుందనమాట. అందుకనేసి ఇంకా నేను గోంగూర నుంచుని శుభ్రం చేయడం ఎందుకులే అనేసి కూర్చుని అయితే శుభ్రం చేస్తున్నాను. నేల మీద అయితే కూర్చోలేకపోతున్నానండి. టైల్స్ బాగా చల్లగా ఉంటున్నాయి. అందుకనేసి ఇంకా నేను కుర్చీ వేసుకుని ఇక్కడే కూర్చుని ఇదైతే శుభ్రం చేస్తున్నాను. ఇందాక నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను కదండి. రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇంకా నేను అన్నం అయితే వాష్ చేసుకుంటున్నాను. ఈ రోజైతే చట్నీ అయితే వేరుశనగలు చేస్తున్నానండి. నిన్న నేను పెసరట్లకి మిక్సీ పట్టాను కదా పెసలు, అదైతే కొంచెం పిండి అయితే ఉంది. పిల్లలకి మా హస్బెండ్కి మట్టికి పెసరట్లు అయితే వస్తాయి. సో అందుకనేసి తక్కువ చట్నీ అయితే చేస్తున్నానండి వేరుశనగ గుళ్ళు. ఇందాకడ పప్పు అయితే నానబెట్టుకున్నాను కదండి. సో పప్పునైతే స్టవ్ మీద పెట్టేస్తే కుక్కర్ విజిల్ అయిపోతే తాలింపు వేసేసుకుంటే ఇంకా నా వంట పని అయితే పూర్తయిపోయినట్టే. పిల్లలిద్దరూ స్నానం చేసి వచ్చిన తర్వాత పెసరట్లు అయితే వేస్తాను. సో గోంగూర అయితే శుభ్రం చేసేసానండి. అయితే గోంగూర 2 కట్టలు ఇచ్చుకోవాల్సిందేమో చాలా తక్కువ ఉంది అని అనిపించింది. ఎందుకంటే పప్పు ఏమో నేను 1 గ్లాస్ ఫుల్గా వేసేసాను. మళ్ళీ పులుపు సరిపోతే బాగోదు కదా. సో నేను అనుకుంటూనే ఉన్నాను చింతపండు వేద్దాము అనేసి, మర్చిపోయానండి. చింతపండు నానబెట్టలేదు. పోనీ డైరెక్ట్గా ఇందులో అయినా కొంచెం చింతపండు వేయాల్సింది, అది కూడా వేయడం మర్చిపోయాను అనమాట. సో డైరెక్ట్గా కందిపప్పులోకి నేను గోంగూర అయితే యాడ్ చేసేసాను. ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా వేసేసి పప్పును ఆకు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెము నీళ్ళు అయితే పోసేసి దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్తారు కదండీ. సో వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. ఇది షాను కోసం తీసుకున్న వాటర్ బాటిలు. మనుకి ఇలాంటిది ఇంకోటి తీసుకోవాలండి. మా షానుకి వాటర్ బాటిల్ చాలా నచ్చేసిందని చెప్తుంది. మా మను నాకు కావాలి, నాకు కావాలని అడుగుతుంది. ఈ మనుది కూడా స్టీల్ బాటిలే గానీ అస్తమాను కింద పడేయడము, కింద నిలబడట్లేదనమాట. బేసు సొట్ల ఇచ్చేసినాయి మొత్తము. ఇదిగోండి నేను వేరుశనగ గుళ్ళు ఇందాకడ వేపించాను కదా, అవి వేగిపోయినాయి. ఇంట్లో కొంచెం పుదీనా ఆకులుంటే ఆటిని కూడా అందులో అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. చట్నీ అయితే మాత్రం ఈరోజు చాలా టేస్టీగా వచ్చిందండి. కానీ చట్నీ ఉండి లాభం ఏంటి, నాకు తినడానికి పెసరట్లు లేదనమాట. ఇంకా నేను ఏం చేశానంటే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని టిఫిన్ కింద ఈరోజు తినేసానండి.
చట్నీ అయితే మిక్సీ పట్టేసి పక్కనైతే పెట్టేశానండి. ఈ లోపల కుక్కర్ అయితే విజిల్స్ అయితే వస్తుంది. సో, కుక్కర్‌ని అయితే నేను ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి గుంట గరిటెతో మెదిపేశాను. నేను ఆల్రెడీ దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి పెట్టాను కదండీ! సో, ఇంకా నేను మళ్ళీ దీనికి నీళ్ళవి వేసి లేకపోతే చింతపండు రసం ఇవి ఏమి వేసి స్టవ్ మీద పెట్టక్కర్లేకుండా డైరెక్ట్ ఇంకా తాలింపు అయితే వేసేసాను. పప్పు కూడా చాలా బా వచ్చింది గానీ పులుపు తక్కువయింది. ఇంకా పిల్లలిద్దరూ స్నానాలు చేసి వచ్చేసారండి. వాళ్ళ కోసమైతే నేను పెసరట్టు వేస్తున్నాను. ఫస్ట్ పెసరట్టు అంత బాగా రాలేదు కానీ సెకండ్ పెసరట్టు నుంచి బాగానే వచ్చాయండి. సో, పిల్లలిద్దరికీ ఒక్కొక్క పెసరట్టు అయితే సరిపోతది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాననమాట పిల్లల కోసము. సో, ఆ డ్రై ఫ్రూట్స్ తిన్నారు. సో, ఇలాగ డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు గానీ, పాలు తాగినప్పుడు గానీ టిఫిన్ ఎక్కువగా తినరనమాట వీళ్ళు. వాళ్ళకి దాంతోనే కడుపైతే నిండిపోతుంది. సో, పిల్లలైతే టిఫిన్ తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. టైం అయితే 9:00 అయ్యిందండి. పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపేసిన తర్వాత వాకింగ్‌కి వెళ్తాను కదా! సో, అలాగే వెళ్ళాను. బట్ ఇంక అసలు నాకు వాకింగ్ చేయాలనిపించలేదు. కడుపు ఆకలి, ఆకలి అని కూతలు కూసేస్తుంది. సో, ఇంకా కొంచెం సేపు వాకింగ్ చేస్తే కింద పడిపోతానేమో, ఇంత ఆకలేసేస్తుంది ఏంటి అని చెప్పి ఇంటికైతే వచ్చేసానండి. వెంటనే ఒక్క ఎక్సర్సైజ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆకలి, ఆకలి అంటుంది పొట్ట. సో, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇంకా మా వారికి పెసరట్లు వేసేస్తాను. పెసరపిండి ఎక్కువ లేదు. నాకు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందండి, అదైతే తినేస్తాను. మళ్ళీ పెసరట్టు ఫస్ట్‌ది బా రాలేదండి మా వారికేసాక. తర్వాత నుంచి పెసరట్లయితే బాగానే వచ్చాయి. ఇంకా ఆయనకైతే పెసరట్లు వేస్తూ ఉంటే ఆయన తింటూ ఉన్నారు. ఇంకా నేను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని వేడివేడి పప్పు అయితే వేసుకొని నేను తినేసాను. ఇంక ఇప్పుడైతే బీట్రూట్ కూర అయితే వండుతున్నానండి. ఇంట్లో బీట్రూట్లు అయితే ఉండిపోయినాయి. సో, దానికి తాలింపు అయితే వేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టేసి తర్వాత దీంట్లోకి బీట్రూట్ ముక్కలు అయితే వేసేసి దీన్ని అయితే ఫ్రై పెడుతున్నాను. సో, ఇది మగ్గడానికి టైం పడుతుంది. సో, ఈ లోపల నేను ఇల్లు మొత్తాన్ని శుభ్రం అయితే చేసేసుకుంటాను. ఈ దుప్పట్లు మాసిపోయినాయండి. సో, ఈరోజైతే బెడ్‌షీట్లు అయితే వాషింగ్ పెట్టుకుంటున్నాను. సో, ఇంట్లో ఏవైతే బెడ్‌షీట్లు ఉన్నాయో వాటన్నిటిని అయితే తీసేసాననమాట. ఇంకా వీటినైతే వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. బెడ్‌షీట్లు నేను చేత్తో ఉతుక్కున్నప్పుడు చాలా నీట్‌గా అందంగా ఉండేవండి. వీటిని వాషింగ్ మిషన్‌లో వేసినప్పటి నుంచి ఏంటో 2 రోజులకే మాసిపోయినట్టు అయిపోయి కాయదేరిపోతున్నట్టుగా ఉంటున్నాయనమాట. పోనీ అలాగని చేత్తో ఉతుకుదామంటే నాకు ఎక్కడలేని బద్ధకం అయితే వచ్చేసిందండి. అసలు బట్టలు ఉతకాలంటేనే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. సో, ఇంకా పోతే పోనీలే అనేసి ఇంకా అలా వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాను. నేనేంటి ఇంత ఎలా తయారైపోయాను అని అనిపిస్తది ఒక్కోసారి. ఇంక ఇదిగోండి ఆ బెడ్‌షీట్ కూడా తీసేసాను. కాసేపు అయితే పరుపుని గాలికి అలాగా ఆరబెట్టేస్తాను. మాకు ఈ పక్కన విండోస్ ఉన్నాయి కదండీ! దాని నుంచి మంచి ఎండ అయితే వస్తదనమాట. సో, ఆ ఎండకి కొంచెం సేపు ఈ పరుపు అయితే ఎండిపోతది. మా పరుపు కూడా చాలా పాడైపోయిందండి. ఇది ఎప్పుడో నా పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పరుపు అనమాట. ఒక 14, 15 సంవత్సరాలు అవుతదేమోని. నా పెళ్ళయ్యే ఇప్పుడు ఏప్రిల్ వస్తే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ పరుపుకి ఒక 14, 15 ఇయర్స్ ఉంటదేమోనండి. ఇంకా దీని మీద పిల్లలు టాయిలెట్లు అవి పోయడము మొత్తం ఇదంతా చాలా చిరాగ్గా అయిపోయిందనమాట. ఉండలు కట్టేసినట్టు పడుకుంటున్నాం కానీ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. సో, పరుపు అయితే మార్చేస్తామండి త్వరలోనే. ఈ పరుపు మార్చేసి దీన్ని పక్కనైతే పెట్టేస్తాను. ఎవరికైనా కావాలంటే వాళ్ళకి రోడ్ల మీద ఉంటారు కదా పాపం, వాళ్ళు ఎవరికైనా ఇవ్వడానికి కానీ లేదా అలా పక్కన ఉంచుతాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కింద పడుకున్నప్పుడు వేసుకోవడానికి కానీ ఉంటుంది. ఇంకా ఇవి ఇప్పుడు మేము పడుకున్నాం కదా, ఇవైతే మడతలైతే పెడుతున్నానండి. వీటి మీద బెడ్‌షీట్లు అయితే నేను నైట్ పడుకునేటప్పుడు అయితే వేస్తాను. సో, మొత్తం బట్టలన్నిటిని అయితే తీసేసాను. ఈ కింద చిన్న మంచం కూడా అమ్మ వాళ్ళు పెట్టిందేనండి. షానుతోటి నేను డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వేరుపాటి మంచము అదే చిన్నపిల్లలకి మంచం అనేసి పెట్టారనమాట. సో, ఇంక ఇవన్నిటిని వాషింగ్ మిషన్‌లో అయితే వేసేస్తానండి. తర్వాత ఇంకా నేను కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. వాటన్నిటిని త్వరగా అయితే పూర్తి చేసుకుంటా రావాలి. నాకు మనసు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎంత కష్టపడి చేస్తున్నా అసలు ఎందుకో తెలీదు 6,04,000 కంప్లీట్ అయిన దగ్గర నుంచి చాలా చాలా అసల వ్యూస్ డ్రాప్ అయిపోయినాయనమాట. కంటెంట్ సేమ్ రిపీటెడ్ ఉండడం వల్ల తగ్గిపోతున్నాయా? లేకపోతే ఏమో తెలీదు. నాకు లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రాకపోయినా నేను అంత బాధపడను. కానీ షార్ట్ వీడియోల వ్యూస్ మరీ డౌన్ అయిపోయినాయండి. నాకేంటంటే షార్ట్ వీడియోస్ వ్యూస్ వచ్చి ఎప్పుడు అది గ్రీన్ కలర్‌లో వ్యూస్ ఇంక్రీజ్ అయినట్టు చూపిస్తూ ఉంటే అది నాకు ఒక హ్యాపీనెస్ అయితే వస్తుందనమాట. అలాంటిది షార్ట్ వీడియోస్ ఒక 1,00,000 వ్యూస్ రావాలి అంటే నాకు 3 డేస్ పట్టేస్తుందనమాట. అంతలా డౌన్ అయిపోయింది. రీజన్ ఏంటి అన్నది నాకు తెలియట్లేదు. ఇలా నాకు చాలా సార్లు జరిగిందిలేండి. కానీ జరిగిన ప్రతిసారి ఈ కొంచెం సాడ్‌నెస్ అయితే వస్తదనమాట. ఇది ప్రతి క్రియేటర్‌కి కామనే. నేను చెప్పుకుంటాను. మిగతా వాళ్ళు అలా చెప్పుకోరు అంతే. సో, మళ్ళీ
లెగుస్తుంది. నాకు నమ్మకం ఉంది ఇప్పటికి ఇలాగా ప్రతిసారి జరుగుతూనే వచ్చింది. బట్ ఏంటో నాకు మళ్ళీ అది నార్మల్ అయ్యే వరకు ఏదో తెలియని మనసులో బెంగగా అనిపిస్తదనమాట. ఎంతో కష్టపడి నిలబెట్టిన ఛానల్ కదా! ఇలా డౌన్ అయిపోతుంది ఏంటి అనేసి ఏదో తెలియని కొంచెం బెంగగా అలా ఉంటుంది నాకు. ఇంకా మరో పక్కేమో పోనీ వ్లాగ్స్ యాక్టివ్‌గా చేద్దాము అంటే కాలు నొప్పి వల్ల ఎక్కువగా నేను నుంచొని ఉండలేక ఎక్కువగా పనైతే చేయట్లేదు. చాలా తగ్గించుకొని చేస్తున్నానండి పని. సో, ఇవన్నీ ఎప్పటికి నార్మల్ అవుతదో ఏంటో నాకేం తెలియట్లేదు. బట్ ఈ ఛానల్ మాత్రం ఎలా అయినా నిలుపుకోవాలి అన్నదే నాకు టార్గెట్. ఒక ఇల్లు కొనేసుకున్నానంటే నాకు ఇంకా బెంగ ఉండదనమాట. నేను వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్‌లో కూర్చున్నానండి. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 12 అలా అయిందనమాట. 12 అయిన తర్వాత ఇంగ్లీష్ వీడియోస్‌కి వాయిస్ ఓవర్లు అయితే ఇచ్చుకుంటూ వచ్చానండి. అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ రీల్స్ అయితే పెడతాను కదా! అది ఒక 1½ మంత్ నుంచి అంటే మావయ్య గారికి వాళ్ళకి ఒంట్లో బాలేదని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు పని ఎక్కువైపోయిందనమాట. వంట పని ఇలాగ చాలా పని ఉండడము ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఆపేసాననమాట. అవి మళ్ళీ ఇప్పుడు నేను రీస్టార్ట్ అయితే చేశానండి. అయితే అప్పుడు డైరెక్ట్ కెమెరాలో మాట్లాడడం స్టార్ట్ చేశాను. మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది కదా! సో, నాకు మళ్ళీ డైరెక్ట్ కెమెరా మాట్లాడడము కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. అందుకనేసి సరే మొత్తం ఆపేసి దానికన్నా కొంచెమైనా స్టార్ట్ చేస్తే బెస్ట్ కదా అనేసి వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ చేశానండి. సో, ఆ వీడియోస్ నిన్నటి నుంచి పోస్ట్ చేస్తున్నాను. సో, దానికోసం అయితే కొన్ని రీల్స్‌కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకొని వాటిని అయితే షెడ్యూల్ అయితే చేసుకున్నాననమాట. ఇంకా తర్వాత ఈ లోపల మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ నేను కలిసి భోజనం అయితే చేసేసి తీగల పైన అయితే బట్టలైతే ఆరేస్తున్నానండి. ఇంక ఈ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి భోజనం చేసేసాము. చేసేసాక ఆరేసాను అనుకుంటా, నాకు గుర్తుకులేదు. తర్వాత అయితే ఇంకా నేను బట్టలు ఆరేయడం కంప్లీట్ అయ్యాక గిన్నెలు అయితే తోముకుంటున్నాను. షాను మనుని తీసుకురావడానికి ఇంకా టైం అయితే ఉంది. వాళ్ళు వచ్చే లోపల ఈ గిన్నెలు అయితే అయిపోతాయి కదా అనేసి తోముతున్నాను. ఇంకా నేను మా వారు కలిసి మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను మా వారికి చెప్తున్నాను, వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి కదా, కొంచెం నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు హెల్ప్ చేస్తే మళ్ళీ ఛానల్ పైకి లెగుస్తుందేమో అని అంటున్నాను. అంటే ఇప్పుడు సేమ్ రిపీటేటివ్ కంటెంట్ అయిపోయింది కదండి, ఇవే వ్లాగ్స్ ఇవే పని అయిపోయింది కదా. సో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూశాను, వాళ్ళు ఇలా చేస్తున్నారు, చాలా కామెడీగా ఉంది, నువ్వు కూడా అలా చేయొచ్చు కదా అనేసి మా వారిని అడుగుతున్నాను అనమాట. మా వారు మీకు చాలా నెమ్మదిగా అలా కనిపిస్తారు కదండి, నా దగ్గర మా వారు ఎంత కామెడీ చేస్తారో మీకు తెలియదు. అసలు మా వారైతే మంచిగా పాటలు పాడతారు. ఆ పాటలకే నాకు నవ్వొచ్చేస్తుంది. తర్వాత సాయి కుమార్ వాయిస్, ఇంకా కొంతమంది హీరోల వాయిస్ని మిమిక్రీ అయితే చేస్తారండి. చాలా బాగా చేస్తారు సాయి కుమార్ వాయిస్ అయితేని. సో, నేను అడుగుతున్నాను అనమాట, ప్లీజ్ నువ్వు ఆ మిమిక్రీ చెయ్యి, నేను షార్ట్ వీడియోలు పెడతాను, ఛానల్ పైకి లెగుస్తుంది కదా అంటే, నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నేను చేయను అనేసి అంటున్నాను అనమాట. అలాగే చాలా కామెడీ చేస్తారండి పిల్లలతో ఏంటి అలాగా. సో, అవి నేను రికార్డ్ చేస్తున్నానని మా వారికి తెలిసిందంటే బిగుసుకుపోతారనమాట. అసలు ఇంకా మీ అమ్మ వీడియోలు పెట్టేస్తుంది, అవి అందరూ చూస్తారు అనేసి సైలెంట్ అయిపోతూ ఉంటారు. సో, నేను చెప్తున్నాను అనమాట, నేను నిన్ను ఇలా అడుగుతాను అప్పుడు నువ్వు చెయ్యి అనేసి అంటుంటే మా వారు నన్ను ఇన్వాల్వ్ చేయకు నువ్వు అనేసి అంటున్నారండి. ఇంకా అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ గిన్నెలు అయితే తోమేసుకున్నాము. ఇంకా ఆయన ఉన్నారు కదా, సో తను నాకు వీడియోస్ తీయడంలో హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇంక ఈ గిన్నెలు నేను తోముకుని కడుక్కునేసరికి టైం అయితే 2:30 అయ్యిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని నేను తీసుకొని వచ్చేస్తానులే అనేసి ఆయన అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి షాను మను వాళ్ళిద్దరిని తీసుకొని అయితే వచ్చారనమాట. మా వారు ఈరోజు ఆఫీస్ నుంచి వస్తూ పిల్లల కోసం పైనాపిల్ పపాయ అయితే తీసుకొని వచ్చారండి. పైనాపిల్ ఏమో కట్ చేపించుకొని వచ్చేసారనమాట. సో, ఇంక ఈరోజు స్నాక్స్ పిల్లలకి పైనాపిల్ అయితే పిచ్చాను. ఇంకా నేను పిల్లలు వచ్చిన తర్వాత పెద్దగా అయితే వీడియో షూటింగ్ ఏం చేయలేదండి. నేను పిల్లలు ఇంటికి వచ్చేసరికి 3:00 అవుతుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు స్నాక్స్ అవి తినడము అటు ఇటు ఆడుకోవడం చేస్తారు. తర్వాత ఇంకా నేను 3:30 నుంచి 6:00 వరకు పిల్లలతో కూర్చుంటానండి. వాళ్ళకి ఏదో ఒకటి చదివించడం కానీ లేకపోతే ఏదో ఒకటి రాయిపించడం కానీ చేస్తాను. వాళ్ళు చదువుకోవడం కంప్లీట్ అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం నేను టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట, ఇంగ్లీష్ కోసము. సో, అలాగా ఈవినింగ్ అయితే వచ్చేసింది స్కూల్ నుంచి, ఏదో తెచ్చింది, ఏ ప్లేస్, మనశ్వి వెరీ గుడ్. మా మను ప్రతిరోజు జడండి ఓడగొట్టుకుని వస్తుంది. మా షాను ఏమో చక్కగా ఉంచుకుంటుంది జడ కదా మను. చనమే ఏం చేస్తున్నారు, ఇటు పక్క తిప్పాలి, ఇటు పక్కది
వచ్చిందా సరే అటు పక్క తిప్పకూడదు ఇటే తిప్పుకోలేదు ఎందుకంటే ప్రతిసారి అది తిప్పుతున్నాం కదా సరే సరే ఇప్పుడు డిబ్బీలో డబ్బులు ఎందుకు తీస్తున్నారు బంగారు తల్లులు ఫుడ్ మేళ ఏంటి మరి నేను ఇద్దును కదా డిబ్బీలో ఎందుకు తీసుకుంటున్నావు విడివిడిగా అంటే అలా తెమ్మన్నారా అందుకని మీరు దాచుకున్న డబ్బులు పట్టుకెళ్తున్నారమ్మా ఏయ్ సో ఇంకా ఈవినింగ్ అయితే మేము కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నామండి మా మనువు చూసారా ఎంత అల్లరి చేస్తుందోనండి బాబది పైకి కనపడదు మనం ఏమన్నా అన్నామనుకోండి ఇంత నోరేసుకుని అరుస్తుంది ఆ నోరు మాత్రం స్కూల్లో ఉండదండి ఫ్రెండ్స్ కొట్టేసిన మౌనంగా ఏడుస్తుంది తప్పించి టీచర్కి వెళ్ళి చెప్పాలా పోనీ చెప్పలేకపోయినా గట్టిగా ఏడుస్తే ఏమైంది మను అనేసి టీచర్ అయినా అడిగి వాళ్ళని తిడతారా అప్పుడు చెప్పదు అప్పుడు ఉండదు దీనికి నోరు మనం ఏమన్నా చిన్న మాట అంటే మనం ఏదో అరిసేసి ఏరిచేస్తూ ఉంటుంది ఇంకా పిల్లల్ని కరాటే నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఈ పప్పు ఉంది కదండి పప్పులోకి వడియాలు అయితే వేపించేసాను వేడివేడిగా అన్నం అయితే వండేసాను సో ఇవన్నీ అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే చేసేసాము బాయ్ బాయ్